హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా ఇంటి పేర్లపై పరిశీలన అనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఇంటి పేర్లపై పరిశీలన ఇక వినండి. అరవై దాటేలోపు 6 సార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను, కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్న ఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారంలో నేమ్ అన్న దగ్గర ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని 3 గళ్ళున్నాయి. మనకు తెలిసిందల్లా మన పేరు, దాని వెనక ముందు ఓ ఇంటి పేరు. ఆది మధ్యాంతరాలు ఏవో తెలియక ఎలాగోలా ఆ గళ్ళు నింపి బయటపడ్డా. ఇంటి పేర్లు తెచ్చిన తంట ఎలాంటిదంటే, ఒకసారి భయస్థుడైన ఉద్యోగి సర్నేమ్ అన్న కాలం ఎదుట స్వామి భక్తితో వాళ్ళ బాస్ పేరు రాస్తే, అతి భయస్థుడైన భర్త ఎందుకు వచ్చిన గొడవ అని సర్నేమ్ అన్న కాలమే కొట్టేసి మేడం నేమ్ అని రాసేసుకొని దాని ఎదురుగా వాళ్ళ ఆవిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేకా రంగయ్య అప్పారావు గారి తర్వాత జస్టిస్ ఆవుల సాంబశివరావు గారిని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులు వచ్చాయి అని చమత్కరించారు. ఏనుగు లక్ష్మణ కవి, కాశీయాత్ర రాసిన ఏనుగుల వీరాస్వామి వీరందరూ మనందరికీ పరిచయమే. గుంటూరు ప్రాంతంలో పూర్వం కొందరు ముర్రా జాతి గేదెలు అమ్మేవారట. ఆ గేదె కొమ్ములు జంగిలి అంటే అడవి దున్నల కొమ్ముల్లా ఉండటంతో ఊరి వాళ్ళందరూ జంగిలి వాళ్ళ ఇంట్లో పాలు కొంటాం అనడంతో వాళ్ళు ఇంటి పేరు జంగిలి అయిపోయిందట. మన దేశంలో ఇంటి పేర్లు అమెరికా పోయినా మన వాళ్ళకు పేర్లే కావటంతోనే ప్రమాదం. ఇంటి పేర్లు పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు మా బావ ఆనంద్ గారి ఇంట్లో ఫోన్ రింగ్ అయితే నేను ఎత్తితే అవతల నుంచి పిల్లి స్పీకింగ్ అనగానే కంగారు పడ్డాను. తర్వాత మా బావకు చెప్తే తెలిసింది వారు పిల్లి సురేష్ గారు అని. అదే ఏ పులి వెంకటరెడ్డి గారు ఫోన్ చేస్తే ఎత్తితే పులి గాండ్రింగ్ అను, ఏ పాముల నరసయ్య గారు అట్నుంచి ఫోన్ చేసినప్పుడు ఎత్తితే పాములు బుస్సింగ్ అంటూ అంటారేమో. మిగిలిన వాళ్ళని తక్కువ, వాళ్ళు దూడల స్పీకింగ్ అను, కోడి కేరింగ్ అను, కాకి కావుంగ్ కావుంగ్ అను అనేస్తే అవి విని మనం కెవ్వు అనాల్సి వస్తుంది. అమెరికాలో సైతం వృత్తుల్ని ఆధారం చేసుకునే ఇంటి పేర్లు వస్తాయంట. కమ్మరి పనిచేసే వాళ్ళు స్మిత్లైతే వడ్రంగి పనిచేసే కుటుంబాలు వుడ్స్ అవుతారు. మన వైపు అసలు ఊళ్ళ పేర్లు ఇంటి పేర్లు కావటం సర్వసాధారణం. శ్రీరంగం, కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, వారణాసి, శంకరంబాడి, ద్రాక్షారం, ప్రయాగ, కంచి, మధురాంతకం, తిరువీధుల, రామేశ్వరం, తిరుమల ఇటువంటి పుణ్యక్షేత్రాలతో పాటు గుడివాడ, బెదవాడ, గూడూరు, కడప, కావలి, చల్లపల్లి, కొండపల్లి, గుంటూరు, టంగుటూరు, దర్శి, తెనాలి ఇట్లా ఊళ్ళ పేర్లు కూడా ఇంటి పేర్లు అయ్యాయి. ఇక నీళ్లకు సంబంధించిన చెరువు, బురదగుంట, కోనేరు, తూము, నూతి, కడలి, రేవు, కాలవ, కలువ కొలను ఇట్లా అవి ఇంటి పేర్లైతే, ఇక పక్షులైన డేగలు, కోడి, పిచ్చుకలు, కాకి, పావురాల, నెమలి,
కొంగర, చిలక, పిట్టల, గువ్వల ఇవి కూడా ఇంటి పేర్లుగానే ఉన్నాయి. ఇక కోడి రామ్మూర్తి గారు గతంలో గొప్ప మల్లయోధులు. ఇలాంటి ఇంటి పేర్లతో ప్రమాదం ఏమిటంటే డేగల వారింటి అబ్బాయికి పిచ్చుకల వారింటి అమ్మాయిని ఇవ్వడానికి వెనుకాడతారేమో. అసలే మన జాతకాలు హరాస్కోప్ కాదండో, ఇది హర్రర్స్కోపే. చూసేవాళ్ళు దేవగణం, రాక్షసగణం, మనిషి గణం అని లెక్కలేసి అమ్మాయి పులి అయితే అబ్బాయి పిల్లి అయ్యాడనో భయపడి పులి తినేస్తుందని, కాకపోయినా అది జరిగేదే, పెళ్ళికి వెనకాడతారు. లోహాలైన బంగారు, కంచు, రాగిరెడ్డి, కనకమేడలు, ఆభరణాలైన ఉంగరాలు, వడ్రాణం, సవరం, మెట్ల, కట్టుపోగుల, గాజులు, కడియాలతో పాటు పగడాలు, ముత్యాలు, మాణిక్యాలు, రవ్వలు, వజ్రం కూడా ఇంటి పేర్లయ్యాయి. ఇక పనిముట్లైన తాపి, వడంబం, ఉలి, వాసం, వానం ఇంటి పేర్లే. తాపి ధర్మారావు గారు గొప్ప రచయిత, సినీ దర్శకులు కూడా. ఉత్తర భారతదేశంలో ఇంటి పేర్ల కథ వేరే విధంగా ఉంటుంది. అగ్నిహోత్రం చేసే కుటుంబాలు అగ్నిహోత్రులు, వారణాసి ప్రాంతంలో 4 వేదాలు చదివిన పండిత కుటుంబీకులు చతుర్వేదులైతే 3 వేదాలు చదివిన వారు త్రివేదులు, 2 చదివితే ద్వివేది, సామవేదం చదివితే సామవేదం వారు అవుతారు. అదే ఫ్లోలో ఏ వేదము చదవని కుటుంబీకుల్ని నిర్వేదులు వారనాలేమో. ఇక బెంగాలీలో బందోపాధ్యాయులు, చట్టోపాధ్యాయులు, ముఖోపాధ్యాయుల్ని ఎక్కువగా చూస్తాం. నా పరిమిత జ్ఞానంతో ముఖోపాధ్యాయులు అంటే ముక్కుతో చదివేవారేమో అనుకునేవాణ్ణి. ఇక వాజిపాయులు, సోమయాజులు ఇలాంటివి మరికొన్ని. అవి యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళ పేర్లు అన్నమాట. వాళ్ళ ఇళ్ళ పేర్లు. ఇక ఉత్తర భారతదేశంలోని పేర్ల మీద మోజుతో ప్రగతిశీలురైన మన తెలుగు సోదరులు కొందరు చాలా కాలం కిందటే వాళ్ళ పిల్లలకు ఠాగూర్ అనో, రాయ్ అనో, చటర్జీ అనో, బెనర్జీ అనో, గాంధీ అనో, బోస్ అనో పేర్లు పెట్టేశారు. ఇలా పేర్లు పెట్టడం బాగానే ఉంది, కానీ నిజానికి అవి వాళ్ళ పేర్లు కావు. అవి కూడా ఇంటి పేర్లే, హౌస్ నేమ్స్. ఇది గుర్రాన్ని వదిలి కళ్యాణ్ణి పట్టుకున్నట్టే అవుతుంది ఆ రకంగా పేర్లు తేల్చుకుంటే. పేరు ఏదైతేనే లేండి, అటువంటి పెద్దల పట్ల మన వాళ్లకు గల భక్తి, గౌరవాలను మనం మెచ్చుకుందాం. ఇక సంగీత ప్రపంచానికి చెందిన సంగీతం, చిడతల, మేళం, అందెల, గజ్జెల, తప్పెట, సన్నాయిలతో పాటు రణరంగానికి చెందిన ఈటెల, బల్లెం, కత్తుల, ఉండేలు, బాణాల, కత్తి, రంపాలు ఇలా అవి కూడా ఇంటి పేర్లు అయ్యాయండి. ఇక వృక్ష సంపద నుండి అడవివాళ్ళు, తోట, అరణ్య, టేకు, వెదురు, రావి, తుమ్మల, మర్రి, తాడి, మామిడి, నేరెళ్ళ, చింత, జామి, నిమ్మల, నిమ్మకాయల, తోటకూర, వంకాయల, ఉల్లిలతో పాటు వండుకునే పచ్చి పులుసు, తీయగూరలు వచ్చి చేరాయి. ఇక సువాసనలైన గంధం, జవ్వాజి, కస్తూరి, పేరుకే కస్తూరి వారు, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అనే నానుడి మనకు తెలిసిందే. ఇవన్నీ ఇంటి పేర్లే. మా మేనమామ గారి ఇంటి పేరు కస్తూరే, కానీ వాళ్ళ ఇంట్లో గబ్బిలాలు లేవు. పూల కుటుంబం నుండి వచ్చిన ఇంటి పేర్లు పూదోట, పుష్పాల, పువ్వుల, సంపంగి, మల్లెల, మొగలి ఇలా వచ్చి చేరాయి. ఇక పూల సూరిబాబు గొప్ప రంగస్థల నటుడు. పాలకు పలు రూపాలైనటువంటి పాలపర్తి, మజ్జిగ, పెరుగు, వెన్న, నేతి, చల్ల ఇలా ఇంటి పేర్లే. ఇక అల్లం, మిరియాలు, శొంఠిలతో పాటు కారం, ఉప్పు, బెల్లం ఇవి కూడా ఇంటి పేర్లే. ఇక పాయసం, పానకం, గంజి కూడా ఇంటి పేర్లే.
పెద్దరికాలని పెత్తనాల్ని తెలియజేసే కమతం, సుంకం, సేనాని, మంత్రం, పట్వారి, కరణం, రాయల, అధికారి, యాజమాన్యం, పెద్దింటి, దళవాయి, తలారి, టంకశాల, నీరు కట్టి, సంధానపు, మహాపాత్ర, ఓడరేవు, బలపత్రుడు, పుట్రేవు, పెద్దింటి, పెద్దిరెడ్డి, ఇలాంటివన్నీ ఇంటి పేర్లే. సరే, మనకు తెలిసిన కరణం మల్లేశ్వరి గొప్ప క్రీడాకారిణి. ఇక తలారి అనంతబాబు గారు ప్రఖ్యాత న్యాయవాది. మన శరీరంలోని గడ్డం, మీసాలు, సవరం, కొప్పు, కొప్పుల, శ్రీపాద, బొడ్డు, బుర్ర, బొజ్జ, కడుపు, చెవి, మెడబలిమి, ముక్కు, తలతోటి, పచ్చిగోళ్ళు, గుంటకళ్ళ, మొండెం అనేవి కూడా ఇంటి పేర్లే. ఇక న్యాయవాదులుగా ఖ్యాతి పొందిన కొందరికి ప్రతివాది, మహావాది ఇట్లా ఇంటి పేర్లు అయ్యాయట. కొంతమంది అదృష్ట దీపకులను చూస్తే ఆవగింజంత విద్వత్తు, ప్రతిభ లేకపోయినా కాకా పట్టడం, అదే పట్టు పరిశ్రమ, ఆ పట్టు పరిశ్రమలో శ్రమించడం వల్ల రాజ్యసభ సభ్యులుగా, చైర్మన్లుగా ఎదగటం చూసిన తర్వాత వారి ఇంటి పేర్లను పట్టుగా మార్చేసి పట్టు ప్రవీణ్, పట్టు ప్రసాద్ అనాలనిపిస్తుంది. సాధారణంగా వీరికి ఏ పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉండదు. వీరు మేము ఎప్పటికీ రూలింగ్ పార్టీనే అని రూలింగ్ ఇచ్చుకున్నట్టుగా ఆ గనులు అట్లా ఉంటారు. కాబట్టే ఎప్పుడు ఏదో ఒక పదవిలో ఉండగలరు. వీరి చేత గ్రేట్ ఆర్ట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ పవర్ అన్న పుస్తకం రాయిస్తే ది బెస్ట్ సెల్లర్ అయిపోతుంది. వీరు సిల్క్ బోర్డు అధ్యక్షులు కాదగిన వారు. పట్టు తోబుట్టువు పుట్టు. కేవలం కొంతమందికి పుట్టినందుకు వీరు నటులైతే తెరంగేట్రం చేసేసి, నాయకులైతే యువ నాయకులైపోయి మనల్ని వినోదింపజేస్తున్నామని, సేవించేస్తున్నామని భ్రమింపజేస్తారు. వెనకటికి బ్యాట్ ఎటువైపు పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని యువకుడు ముఖ్యమంత్రి కుమారుడైనందున ఏకంగా రంజీ ట్రోఫీనే ఆడేశాడు. ఇలాంటి వాళ్ళ ఇంటి పేరు పుట్టిగా మార్చేస్తే సరిపోతుంది. నాట్యంలో ముద్రలంటే పోస్టాఫీస్ ముద్రలు అనుకునే వాళ్లకు పద్మశ్రీలు వచ్చాయిగా. వీళ్ళు పట్టు పారిశ్రామికులే. వీరి పుణ్యాన పట్టు పరిశ్రమ, దానికి ఉన్న డిమాండ్ ఇంకా దేనికి లేదండి. పట్టు పట్టు. దేవతారాధనకు సంబంధించిన దీపాల, కర్పూరం, పరమాత్ముని, దేవభక్తుని, దర్భసైనం, బృందావనం, ఆయాచితం, నటేశం, అగ్నిహోత్రం, అగ్రహారం, పూజారి, మహంకాళి, శ్రీరామ కవచం, సంకీర్తనం, సుదర్శనం, అర్చకం, పంచాగ్నుల, పండితారాజ్యుల, శ్రీరామ్, ద్వాదశి, నమశివాయ, విష్ణుమొలకల, సరస్వతుల, భాగవతుల, రామాయణం, గుడిసేవ, గుడిమెట్లు ఇట్లా ఇంటి పేర్లు. పెళ్లికి సంబంధించిన కళ్యాణం, మేళం, అగ్నిహోత్రం ఇవి కూడా ఇంటి పేర్లే. కళ్యాణం రఘురామయ్య గారు మన తొలి సినిమా కృష్ణులు. ఈల పాటకు ప్రసిద్ధులు వారు. ఇవన్నీ పోగా ఏ కోవకు చెందని ప్రత్యేకంగా అనిపించేవి కర్రతలుపులు, కిళ్ళి, అధ్వానం, చప్పిడి, కొండబోయిన, చోద్యం, జగడం, మొండి, శరణు, శకునాల, ఆకలి, తీగెల, కోడెబోయిన. మరి ఎన్నిసార్లు దూడల్ని పోగొట్టుకుంటే వారికి ఇంటి పేరు దక్కిందో కోడెబోయిన అని. ఇక దూడబోయిన, కొత్త అవకాయ ఇలాంటివి. 25 ఏళ్ల క్రితమే ఒక ఆప్తమిత్రుడు ప్రభాకర్ కడప బలిజ గృహనామాల మీద పరిశోధించి డాక్టరేట్ సాధించాడు. ఏది ఏమైనా ఇంటి పేర్లు, వాటి పుట్టుపూర్వోత్తరాలు మంచి పరిశోధనాయోగ్యమైన విషయమే. అవి తెలుసుకునే కొద్దీ చరిత్ర, సమాజం,
పరిణామాలతో పాటు వలసలు వృత్తుల గురించి మరింత తెలుసుకోవచ్చండోయ్ అని అంటూ ఇంటి పేర్లు పై పరిశీలన అనేటువంటి ఈ అంశం వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా అందిద్దా. తద్వారా మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.